చేతికాడ మొదలేసి ఈ పని మీదే చేసుకున్నాను. ఓకే, నా పేరు మేరీ శ్రీనివాసరావు, మా మిస్సెస్ పేరు కృష్ణమ్మ. 2009లో మ్యారేజ్ అయింది. మాకు ముగ్గురు పాపలు, రేష్మశ్రీ, సుష్మశ్రీ, సాధ్యశ్రీ. పెద్ద పాప 9th క్లాసు, రెండో పాప 8th, చిన్న పాప 6th క్లాస్ అవుతుంది. నేను 2006 నుంచి టెక్నికల్ అసిస్టెంట్గా జూనియర్ పార్క్ మండలం ప్రశాంత్ చేసి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ పెనుగొండ మండలం చేస్తుంది. ఇప్పుడు 8 વર્ષలో 18 అవుతుంది జాబ్ వచ్చి. సో ఈరోజు అందరికన్నా సంతోషంగా నేను అక్కడ, ఎందుకంటే ఇంతమంది ఫ్రెండ్స్ని జస్ట్ ఒక మెసేజ్ ఫస్ట్ గ్రూప్ తయారు చేయాలన్న కాన్సెప్ట్ తెచ్చుకొని ఆ గ్రూప్ ద్వారా ఒక 10 years అంతమంది కూడా గ్రూప్ చేస్తాం మనం. కానీ ఆ గ్రూప్లోని అప్పుడు వాట్సాప్ అనేది లేదు కాబట్టి ఒక 5 వాట్సాప్లోని అందరికీ సమాచారం వెళ్ళేది కాదు. ఇప్పుడు అందరికీ వాట్సాప్ ఉండడం వల్ల మనం గ్రూప్లో మాట్లాడుకోవడానికి కానీ ఇవాళ మళ్ళీ 2014 తర్వాత 2014లో చేసినప్పుడు కూడా ఇంతే వచ్చాము. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఎంతమంది వస్తారో లేదో దూరం ఉందనుకున్నాం, కానీ ఊహించడానికన్నా ఎక్కువ వచ్చారు కాబట్టి అందరం చాలా సంతోషంగా ఉన్నాం. దీనికి ఏంటంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి 4:30 వరకు ఎవరు మన వచ్చలేదు. ప్రోగ్రామ్స్ అంతా అయిపోయిన తర్వాత మనం వెళ్ళాలి. తర్వాత ఇదే కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా, అంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఒక డేట్ పెట్టుకొని అదే డేట్కి మళ్ళీ మనకి మనవరాళ్ళైనా ఇంకేదైనా మనం నడిచి మనం తిరగగలిగే వయసున్నంత వరకు మనందరం కలిసి ఉండాలని నా కోరిక. ఖచ్చితంగా ఈసారి మన మన ఫ్యామిలీస్తో కుటుంబాలు అంటే భార్య పిల్లలతో అందరితో వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. దానికి ఇప్పుడు నుంచే ప్రిపేర్ అవ్వండి అన్నారు. ఓకే, నెక్స్ట్ 1 గంట, నెక్స్ట్ 1 గంట అయింది తమ్ముడు. ఓకేనా, ఫుడ్ కొంచెం 10 నిమిషాలు రైట్. ఒక 10 minutesలో మనకి ఫుడ్ అవుతుంది కాబట్టి అది తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మన ప్రోగ్రామ్ చాలా ఉంది. మీకు ఇంకోటి ఏంటంటే మీకు అయితే మీకు ఫస్ట్ మెసేజ్ ఒకటి పెట్టాను. మన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న సంఘటనతో ఒక 10 క్వశ్చన్లు మీకు పెట్టడం జరిగింది. ఈ 10 క్వశ్చన్లకి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన వారికి ఎక్కడ ప్రైజ్ పెడుతుందని మనం అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 10 క్వశ్చన్ల ఆన్సర్లు ఇక్కడే ఉన్నాయి. చూడండి ఒకసారి, ఆన్సర్లు ఇక్కడే ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ క్వశ్చన్ మీరు చెప్పారు కాబట్టి 10 క్వశ్చన్లకి కరెక్ట్ గా అంటే 1 క్వశ్చన్ ఇవ్వగలగాలి. 10 క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్ అయిపడుతుంది. అది సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకోవడం జరిగింది గిఫ్ట్. సో కాబట్టి మాటల నుంచి ఇంకా మీరంటే మీరు ఆన్సర్ వేరే వాళ్ళందరూ కూడా తీసుకోండి. అవును, 10 మందికి ఇస్తాం. అంటే బాలాజీ ఒకసారి ఇప్పుడు బాలాజీ మనకి పరిచయం చేస్తుంది. ఒకసారి బాలాజీ, మీ పిల్లలు ఎంతమంది, ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అన్ని విషయాలు చెప్పండి ఒకసారి. వాడు 4 షేర్ చేసుకునే బాలాజీ నా పేరు, భానుమతి బాలాజీ. ఈ బెంచ్ కింద కూర్చున్నాడు, నీకు తెలియదు. అందరూ బెంచ్ మీద కూర్చుంటే 2 బెంచ్ల మధ్యలో కూర్చున్నాడు. ఏం చేస్తారు బాగా తెలియదు. నాకు 2 పిల్లలు. అమ్మాయి బైపీసీ ఫస్ట్ ఇయర్, గురుకులం ఖమ్మం. అబ్బాయి 9th క్లాసు, కల్లూరు సెంట్ మైకేల్. నేను కొంచెం పని మీద పొద్దున్నే మధుర వెళ్ళటం వల్ల లేట్ అయింది, అయినా వస్తూనే ఉన్నా, డైరెక్ట్ వచ్చేసాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ రా. సంక్రాంతి శుభాకాంక్షలు. అరే మరి బాలాజీ 4 రోజులు పట్టింది. వాడికి చిన్నపాడు నేను పడ్డాను. చెప్పు ఏంటి సంక్రాంతి శుభాకాంక్షలు రా. మనోళ్ళకి అందరికి చెప్పరా. ఇగో ఆడపిల్లలు మర్చిపోయా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన చూడటానికి కూడా ఇప్పుడు పోలేదు నేను. ఓకే రైట్. ఇంకా 10 టైం ఉంది కాబట్టి మన క్లాస్లో ఒక బెస్ట్ జోక్ 6th నుంచి 10th వరకు ఎవరన్నా చెప్పగలుగుతారు. బెస్ట్ జోక్ 6వ తరగతి 10వ తరగతి. ఓకే రైట్. 6వ తరగతి 10వ వరకు నేను చెప్తాను. ఓకే శంకరయ్య గారు కొట్టా తిట్టకుండా నోటితోనే మొత్తాన్ని కంట్రోల్ చేసేవాడు. అబ్బాయి వాడిపోయి చెప్తాను సార్ కూర్చోండి. ఏం చెప్తే చెప్పండి. ఒక్కడే ఒక్క సీన్ చెప్పనా. మొత్తం నీ దగ్గర ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే అన్ని టాప్ 10 లో టాప్ 5 లో ఉండదు. జోకులు నీకే తెలుసు, ఆన్సర్ నీకే తెలుసు. మన క్లాసులో తీసుకుంటే వ్యక్తిగతంగా జరిగింది కదా కొంతమందికి. వ్యక్తిగతంగా సారు నన్ను ఎట్టన్నారు చెప్పాడండి. ఇంకా మ్యాథ్స్ సార్ ఇట్టన్నాడు, తెలుగు సార్ ఇట్టన్నారు, లేకపోతే తెలుగు సార్ ఏతపడింది, సైన్స్ సార్ ఏతపడింది, ఇట్లా చెప్పేవాళ్ళు ఇట్లా చెప్పేవారు ఉన్నాయని గుర్తుపెట్టినా.